మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం షష్ఠి. ఇది వేసి దీపం పెడితే చాలు మీ సుడి తిరిగిపోతుంది. పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. రేపు సోమవారం ఇది వేసి దీపం పెడితే చాలు కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. సోమవారం రోజు ఇలా దీపం పెడితే మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి, ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి, ఎటువంటి బాధలు రాకుండా ఉంటాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధనానికి లోటు రాదు. ఈ పవిత్రమైన సోమవారం రోజున మీ ఇంటిలోని పూజా గదిలో ఒక చిన్న ఆచారాన్ని పాటించటం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది. సోమవారం రోజున మీరు ఏ ఇంటిలోని పూజా గదిలో భగవంతుడి పటం ముందు దీపం వెలిగిస్తారు. అందులో ముందుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పదార్థాలు వేసి దీపం పెట్టండి చాలు. మీకు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పూజలో దీపం అనేది జ్ఞానానికి, లక్ష్మీ ప్రవాహానికి ప్రతీక. ఆ దీపాన్ని అత్యంత శక్తివంతమైన సోమవారం రోజున వెలిగించటం వల్ల మీ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. రేపు శివుడిని ఆరాధించేటప్పుడు మీరు తీసుకునే చిన్నపాటి చర్య మీ జీవితంలో ఒక గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టినట్లవుతుంది. ఈ ఆచారం ద్వారా లభించే సానుకూల శక్తి మీ వ్యాపారంలో, ఉద్యోగంలో విజయాన్ని అందించి అఖండమైన ధనాన్ని, అదృష్టాన్ని మీ ఇంటికి తీసుకువస్తుంది. దీని ద్వారా మీకు అంతా మంచే జరుగుతుంది. మరి ఇంతకీ సోమవారం రోజు ఏం వేసి దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మంచు శిఖరాల నడుమ అనంతమైన నిశ్శబ్దంలో ఓంకారనాదం ప్రతిధ్వనించే కైలాస పర్వతం శివయ్యకు పరమనివాసం. అక్కడ గాలిలో కూడా ఒక రకమైన దైవిక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. నిత్యం ధ్యానముద్రలో ఉండే ఆ ముక్కంటి పాదాల చెంత భక్తి, ముక్తి వెల్లివిరుస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ పుణ్యక్షేత్రంలో ఒకరోజు వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. శివుడు తన ఆత్మలింగ ధ్యానంలో నిమగ్నమై ఉండగా ఆయన వెన్నంటే ఉంటూ సేవ చేసే ముగ్గురు ముఖ్య అనుచరులు మనసులో ఒక చిన్న ఆలోచన బీజం పడింది. అది క్రమంగా ఒక పెద్ద అహంకార వృక్షంగా మారిపోయింది. శివుడికి అత్యంత ప్రియమైన వాహనం నంది. ఆయన మెడలో నిత్యం కొలువై ఉండే వాసుకి పాము మరియు దుష్ట శిక్షణకు ఆయన వాడే శక్తివంతమైన ఆయుధం త్రిశూలం. తాము చేస్తున్న సేవలో ఏది గొప్పది అనే సందేహం కలిగింది. ఆ సందేహం కాస్త శివుడికి మనలో ఎవరు అంటే ఎక్కువ ఇష్టం అనే అసూయగా రూపాంతరం చెందింది. మొదటిగా నంది తన భారీ దేహాన్ని ఒక్కసారి విదిలించి గంభీరమైన స్వరంతో గొంతు సవరించుకుంది. నేను కేవలం వాహనాన్ని మాత్రమే కాదు, స్వామికి అత్యంత సన్నిహితుడను. ఆయన అడుగు తీసి అడుగు బయట పెట్టాలన్నా, ముల్లోకాలు చుట్టి రావాలన్నా నా వీపు మీద కూర్చోవలసిందే. నేను లేకపోతే స్వామికి గమనమే లేదు. ఆయన భక్తుల కోరికలను ముందుగా వినేది నేనే, వాటిని స్వామికి చెప్పేది కూడా నేనే. కాబట్టి శివుడి హృదయంలో నాకంటే గొప్ప స్థానం ఎవరికీ ఉండదు అని గర్వంగా ప్రకటించింది. నంది మాటలు విన్న వాసుకి పాము తన పడగ విప్పి బుసలు కొట్టింది. ఓ నంది, నీవు కేవలం స్వామిని మోసే కూలివి మాత్రమే. కానీ నేను అలా కాదు. నేను స్వామి మెడలోనే ఉండి ఆయన శ్వాసను సైతం గమనిస్తూ ఉంటాను. సముద్ర మదనం సమయంలో ఆలాహలం పుట్టినప్పుడు లోకాలను కాపాడడానికి స్వామి ఆ విషాన్ని మింగిన వేళ ఆ గరళం గొంతు కిందకు దిక్కుండా బిగబట్టి ఆయన ప్రాణాలను కాపాడింది నేనే. స్వామికి అలంకారంగా, ఆభరణంగా, రక్షణగా ఉండే భాగ్యం నాకు మాత్రమే దక్కింది. కాబట్టి నాకంటే ప్రియమైన వారు ఆయనకి ఇంకెవరు ఉంటారు అని ఎదురుదాడి చేసింది. ఈ ఇద్దరి వాదనలు వింటున్న త్రిశూలం పక్కున నవ్వింది. ఆ నవ్వులో ఒక రకమైన అహంకారం ధ్వనించింది. మీరిద్దరూ కేవలం సేవకులు, ఆభరణాలు మాత్రమే. అసలు శివుడికి ఉనికి అర్థం ఇచ్చేది లోక సంహారం. దుష్టులను అంతం చేయాలన్నా, ధర్మాన్ని రక్షించాలన్నా స్వామికి నేను తప్పనిసరి. నేను లేకుండా ఆయన ఏ యుద్ధాన్ని గెలవలేరు, ఏ అసురుడిని శిక్షించలేరు. సృష్టి, స్థితి, లయకారకమైన ఈ త్రిగుణాలకు ప్రతీకను నేను. కాబట్టి ఈ కైలాసంలో నేనే అందరికంటే శక్తివంతుణ్ణి, గొప్పవాడిని అని తేల్చి చెప్పింది. ఈ మాటల యుద్ధం బయటికి వినిపించకపోయినా వారిలో వారు రగిలిపోతున్న క్రోధాగ్ని కైలాస వాతావరణాన్ని వేడెక్కించింది.
అంతవరకు ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. రోజులు గడుస్తున్న కొద్దీ వీరి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఏర్పడింది. శివుడి ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు వారు వినయంగా నటిస్తున్నప్పటికీ వారి లోపల ఉన్న గర్వం ఆయనకు తెలియనిది కాదు. సర్వజ్ఞులైన ఆ పరమేశ్వరుడు ఆయన ముగ్గురు అనుచరుల మధ్య ఉన్న అహంకారాన్ని గమనించి, పళ్ళు పండితేనే గాని రుచి తెలియదు, అలాగే అహంకారం దెబ్బతింటేనే గాని జ్ఞానోదయం కలగదు అని ఆయనకు తెలుసు. అందుకే వారికి ఒక గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో పార్వతీపుత్రుడైన వినాయకుడు అక్కడికి వచ్చాడు. కైలాసంలో నెలకొన్న ఈ అశాంతిని చూసి ఆయన విచారించాడు. తండ్రి అనుమతితో వారి గర్వాన్ని అణచడానికి ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. గణపతి ఆ ముగ్గురిని పిలిచి, మీలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి ఒక సమయం వచ్చింది. రేపు ఉదయం కైలాస శిఖరం అంచున ఉన్న ఒక దివ్య జ్యోతిని ఎవరు ముందుగా తాకుతారో వారే అందరికంటే గొప్పవారని, స్వామికి ప్రియమైన వారని మేము గుర్తిస్తాము అని ప్రకటించాడు. ఆ సవాలును ముగ్గురు స్వీకరించారు. మరుసటి రోజు ఉదయం పోటీ ప్రారంభమైంది. నంది తన శక్తినంతటిని కూడగట్టుకుని భూమి కంపించేలా వేగంగా పరిగెత్తటం మొదలుపెట్టింది. వాసుకి తన దేహాన్ని విల్లులా వంచి గాలిలో వేగంగా పాకుతూ ముందుకు సాగింది. త్రిశూలం మెరుపు వేగంతో ఆకాశంలోనికి దూసుకుపోయింది. ముగ్గురు తామే గెలవాలనే పట్టుదలతో ప్రాణాలకు తెగించి పోరాడారు. విచిత్రంగా వారు ముగ్గురు సరిగ్గా ఒకే క్షణంలో ఆ దివ్య జ్యోతిని తాకారు. ఎవరికీ ఓటమి లేదు, ఎవరికీ గెలుపు లేదు. గణపతి చిరునవ్వుతో, మీరు ముగ్గురు సమానమే, మీలో ఎవరూ తక్కువ కాదు అన్నాడు. కానీ ఆ మాట వారి చెవికి ఎక్కలేదు. నేను కొంచెం నెమ్మదించబట్టే వాళ్ళు గెలిచారు అని నంది, నేను దారి ఇచ్చాను కాబట్టి త్రిశూలం ముందుకెళ్ళింది అని వాసుకి, ఇలా ఒకరిపై ఒకరు కుళ్ళుకుంటూనే ఉన్నారు. వారి మనసులో ఉన్న మాలిన్యం పోలేదు సరిగదా, అది ఇంకా పెరిగింది. ఈ అహంకారం వల్ల వారిలో ఉండవలసిన సహజమైన శక్తి తగ్గిపోవటం మొదలయ్యింది. ఈ క్రమంలో భూలోకంలో పరిస్థితి దారుణంగా తయారయ్యింది. తారకాసురుడి అనుచరులైన కొంతమంది బలవంతులైన రాక్షసులు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వింత వింత వారాలు పొందారు. వారు భూమిపై ఉన్న పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేస్తూ యజ్ఞయాగాదులను అడ్డుకుంటూ ఋషులను హింసించటం మొదలుపెట్టారు. ఆ రాక్షసులకు ఒక ప్రత్యేకమైన వరం ఉంది. వారిని విడివిడిగా ఏ ఆయుధము చంపలేదు, ఏ జంతువు చంపలేదు. ఇది తెలియని మహర్షులు ప్రాణభయంతో కైలాసానికి పరుగులు తీశారు. ఒక వృద్ధ మహర్షి రక్తాసిక్తమైన దేహంతో శివుడి పాదాలపై పడి, స్వామి, ఆ రాక్షసులు మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లోకాన్ని రక్షించండి అని విలపించాడు. శివుడు ఆగ్రహంతో కళ్ళు తెరిచారు. ఆయనలోని క్రోధాగ్నిని చూసి త్రిశూలము, వాసుకి, నంది ఒక్కసారిగా ఉత్తేజితులయ్యారు. ఈ రోజైనా నా ప్రతాపం చూపిస్తాను అని త్రిశూలం గాలిలోనికి లేచింది. నేనే వారిని అంతం చేస్తాను అని నంది బయలుదేరింది. నా విషంతో వారిని దహించి వేస్తాను అని వాసుకి ముందుకు వచ్చింది. కానీ వారు ఒకరితో ఒకరు కలిసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎవరికి వారు విడివిడిగా రాక్షసులను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. మొదట నంది రాక్షసుల సైన్యంపై దాడి చేసింది. తన కొమ్ములతో వారిని పొడవాలని, గిట్టాలతో తొక్కాలని ప్రయత్నించింది. కానీ రాక్షసులు మాయాయుద్ధం చేస్తూ నందిని చుట్టుముట్టారు. నంది ఎంత బలవంతుడైనా రాక్షసుల మాయల ముందు ఒంటరిగా పోరాడలేకపోయాడు. దెబ్బలు తిని గాయాలతో వెనక్కి తగ్గవలసి వచ్చింది. అంతలో త్రిశూలం మెరుపులా దూసుకు వచ్చింది. కానీ రాక్షసులు తమ మాయా కవచాలను ధరించి త్రిశూలం యొక్క వేగాన్ని అడ్డుకున్నారు. చేతిలో శివుడు లేని త్రిశూలానికి లక్ష్యం మీద గురి తప్పింది. వాసుకి తన విష జ్వాలలను కురిపించిన రాక్షసులు ఎత్తుగా ఎగిరి ఆ విషం నుండి తప్పించుకున్నారు. ముగ్గురు తమ అహంకారంతో విడివిడిగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారు ఘోరంగా ఓడిపోయి అవమానంతో తలలు వంచుకుని కైలాసానికి తిరిగి వచ్చారు. వారి ముఖాల్లో ఎప్పుడూ ఉండే తేజస్సు పోయి గర్వం స్థానంలో దీనత్వం ఆవరించింది. అప్పుడు గణపతి మళ్ళీ ప్రత్యక్షమై, చూశారా, మీలో ఒక్కొక్కరు అద్భుతమైన శక్తివంతులే కావచ్చు, కానీ ఐకమత్యం లేని చోట బలం బలహీనతగా మారుతుంది. మీ ముగ్గురు కలిసి ఒకే శక్తిగా మారితే తప్ప ఆ రాక్షసులను ఓడించడం సాధ్యం కాదు అని హితవు పలికాడు. అయినప్పటికీ వారిలో ఉన్న పంతం పూర్తిగా చావలేదు. నేను వాడి సాయం తీసుకోవాలా అన్నట్టుగా మొండిగా నిలబడ్డారు.
సరిగ్గా అప్పుడే భూలోకం నుండి ఒక ఆర్తనాదం కైలాస శిఖరాలను తాకింది. ఒక చిన్న బాలుడు, ఒక ఋషి కుమారుడు రాక్షసుల చేతిలో చిక్కి శివా శంభో మమ్మల్ని కాపాడవా తండ్రి అని అరుస్తూ ఉన్నాడు. ఆ చిన్నారి గొంతులో ఉన్న ఆవేదన వినగానే నంది హృదయం ద్రవించింది. వాసుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. త్రిశూలం కంపించిపోయింది. తమ మధ్య ఉన్న చిన్నపాటి గొడవ కంటే భక్తుల ప్రాణాలు, లోకక్షేమం ముఖ్యమని వారికి అప్పుడు అర్థమైంది. నంది త్రిశూలం వైపు ఒక స్నేహపూర్వకమైన చూపు చూసింది. త్రిశూలం వాసుకిని ఆహ్వానించింది. ముగ్గురిలో ఉన్న అహంకారం కరిగిపోయి కర్తవ్యం మేల్కొంది. వెంటనే నంది వేగంగా కదిలింది. దాని మీద త్రిశూలం ఒక ధ్వజంలా ప్రతిష్ఠించబడింది. ఆ త్రిశూలానికి వాసుకి గట్టిగా చుట్టుకుంది. ముగ్గురు కలిసి ఒకే ఒక మహా ఆయుధంగా మారి భూలోకానికి ప్రళయకాలంగా దూసుకుపోయారు. ఈసారి యుద్ధం వేరేలా ఉంది. నంది తన గిట్టలతో భూమిని కంపింపజేస్తూ రాక్షసుల పట్టు తప్పేలా చేస్తూ ఉంటే ఆ ప్రకంపనలకు రాక్షసులు కింద పడిపోతూ ఉన్నారు. అదే సమయంలో వాసుకి తన పడగ విప్పి భయంకరమైన బుసులు కొడుతూ గాలిలో విషాన్ని నింపింది. ఆ విషవాయువు వల్ల రాక్షసులు కళ్ళు కనబడక, శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. సరిగ్గా వారు బలహీనపడిన క్షణంలో త్రిశూలం నందిపై నుండి మెరుపు వేగంతో విడివడి ఒకే దెబ్బకు వందలాది మంది రాక్షసుల గుండెలను చీల్చుకుంటూ వెళ్ళింది. ముగ్గురు ఒకరికొకరు తోడుగా ఒకరి అవయవాలను మరొకరు గుర్తిస్తూ చేసిన ఆ సమన్వయ యుద్ధం అద్భుతంగా సాగింది. నిమిషాల వ్యవధిలో తారకాసురుడి సైన్యం అంతా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి వరకు భయంతో వణికిన మునులు, ప్రజలు ఆనందంతో శివనామస్మరణ చేశారు. ఆకాశం నుండి పూలవాన కురిసింది. యుద్ధం గెలిచిన తర్వాత ముగ్గురు తిరిగి కైలాసానికి చేరుకున్నారు. ఈసారి వారి నడకలో గర్వం లేదు, కేవలం వినయం ఉంది. శివుడి పాదాల చెంత నిలబడి ముగ్గురు సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామి, మమ్మల్ని క్షమించండి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుని నా శక్తిని మేమే తగ్గించుకున్నాం. మేము ముగ్గురం విడివిడిగా ఉంటే కేవలం వస్తువులమే కానీ కలిస్తేనే మీ సంపూర్ణ స్వరూపం అని ఈరోజు మాకు బోధపడింది. మాలో ఉన్న అహంకారాన్ని తొలగించి మాకు కనువిప్పు కలిగించినందుకు ధన్యవాదాలు అని నంది వేడుకుంది. వాసుకి, త్రిశూలం కూడా తమ తప్పు తెలుసుకుని ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. శివుడు చిరునవ్వుతో వారిని ఆశీర్వదించి, నాకు మీరందరూ సమానమే. నా సృష్టిలో ఏదీ వ్యర్థం కాదు, ఏదీ తక్కువ కాదు. ఒకరి అవసరం లేకుండా మరొకరు లేరు. ఈ ప్రకృతిలో సమతుల్యత ఉండాలంటే సమన్వయం తప్పనిసరి. లోక కళ్యాణం కోసం మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అని బోధించారు. అప్పట్నుండి కైలాసంలో మళ్ళీ పాతకల వచ్చింది. ప్రకృతి మళ్ళీ పచ్చగా మారింది. మంచు శిఖరాలు మరింత ధవలంగా మెరిశాయి. శివపార్వతుల సమక్షంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆటపాటలతో ముగ్గురు మిత్రుల ఐక్యమత్యంతో కైలాసం మునుపెన్నడూ లేనంతగా కలకలలాడింది. ఐక్యమత్యమే నిజమైన బలమని, అహంకారం వినాశానికి దారితీస్తుందని ఆ ముగ్గురు సేవకులు లోకానికి గొప్ప సందేశాన్ని అందించారు. వారితో పాటు కైలాసంలోని ప్రతి అణువు మళ్ళీ ఓంకారంతో ప్రతిధ్వనించింది. నంది నిత్యం శివుణ్ణి ధ్యానిస్తూ ద్వారం వద్ద కాపలా ఉంటే వాసుకి శాంతంగా ఆయన మెడలో ఒదిగిపోయింది. త్రిశూలం స్వామి చేతిలో గంభీరంగా మారిపోయింది. వారి మధ్య ఉన్న అసూయ స్థానంలో అపారమైన గౌరవము, అనురాగం ఏర్పడ్డాయి. ఏ పనిలోనైనా వ్యక్తిగత గర్వం కంటే సామూహిక లక్ష్యం గొప్పదని వారు నిరూపించారు. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటి అంటే, సమాజంలో కూడా ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఆ ప్రత్యేకతను ఇతరులను తక్కువ చేయడానికి కాకుండా అందరూ కలిసి ఒక గొప్ప పని సాధించడానికి ఉపయోగించినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. కైలాసంలోని ఆ ముగ్గురు మిత్రులు నేర్పిన ఈ పాఠం ఎప్పటికీ ఆచరణీయం. ఇక వీడియోలోకి వస్తే, ఈ పవిత్రమైన రోజున మీ ఇంట్లోని పూజా గదిని శుభ్రం చేసుకొని భక్తి శ్రద్ధలతో చిన్న పరిహారంతో కూడిన దీపారాధన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుడి తిరిగిపోతుంది. రేపు సోమవారం ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకున్నాక మీ పూజా గదిని శుభ్రం చేసుకొని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దీపం వెలిగించండి. మీరు మట్టి ప్రమిదలు వాడినా లేదా ఇత్తడి కుందులు వాడినా పర్వాలేదు, కానీ అందులో వేసే వత్తులు మరియు ఇతర పదార్థాలే మీకు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ దీపారాధన కోసం మీరు ముందుగా కుంకుమతో తయారు చేసిన వత్తులను సిద్ధం చేసుకోవాలి. దీనికోసం కొంచెం కుంకుమను తీసుకుని అందులో కొన్ని చుక్కల నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి తడపాలి. కేవలం నీటితో తడిపితే వత్తులు సరిగ్గా వెలగవు, కాబట్టి నూనె లేదా నెయ్యి వాడటం మర్చిపోవద్దు.
ఇలా తడిపిన కుంకుమలో దూది వత్తులను అద్ది ఎరటి వత్తులుగా తయారు చేసుకోవాలి. ఈ కుంకుమ వత్తులకు ఒక విశిష్టత ఉంది. ఇవి ఇంట్లోని నకారాత్మక శక్తిని పోగొట్టి మీకు విజయం చేకూరేలాగా చేస్తాయి. ముఖ్యంగా జాతకంలో దోషాలు ఉన్నా, ఎదుటివారి నరదృష్టి లేదా ఈర్ష్య వల్ల మీ పనులు ఆగిపోతున్నా ఈ కుంకుమ వత్తుల దీపం ఆ అడ్డంకులన్నిటినీ తొలగించేస్తుంది. దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యిని వాడటం అత్యంత ఉత్తమం. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెను ఉపయోగించండి. సిద్ధం చేసుకున్న కుంకుమ వత్తులను ప్రమిదలో ఉంచి దీపం వెలిగించిన తర్వాత మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. మీ మనసులో ఉన్న కోరిక, పడుతున్న ఇబ్బందులు లేదా నెరవేరాల్సిన పనుల గురించి ఆ పరమశివుడికి విన్నవించుకోండి. సంకల్పం పూర్తయిన తర్వాత వెలుగుతున్న ఆ దీపపు ప్రమిదలో కొంచెం విభూదిని వేయండి. విభూది సాక్షాత్తు శివస్వరూపం. ఇది మీ పాపాలను దహించి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అనంతరం దీపం దగ్గర కొన్ని అక్షింతలు, పువ్వులు ఉంచి నమస్కరించుకోవాలి. ఈ పూజలో భాగంగా మహాదేవుడికి నైవేద్యంగా గ్లాసుడు పాలు సమర్పించడం ఎంతో ముఖ్యం. పాలు అభిషేక ప్రియుడైన శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి ఆ పాలను నైవేద్యంగా పెట్టి ధూపం చూపించండి. ఇలా చేయటం వల్ల మీ కోటి జన్మల పాపాలు తొలగిపోతాయని, పట్టిందల్లా బంగారమై మీ అదృష్టం మారుతుందని శాస్త్రవచనం. ఈ సోమవారం చేసే పూజ కేవలం భక్తికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది మీ మానసిక ప్రశాంతతకు మరియు కుటుంబ సౌఖ్యానికి మార్గం చూపుతుంది. ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతూ ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఈ దీపం ఆ సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. కుంకుమ శక్తి మరియు విభూది పవిత్రత కలిసి మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖ్యంగా నరదృష్టి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వ్యాపార నష్టాలు ఈ దీపారాధనతో మటుమాయం అవుతాయి. సోమవారం ఉదయం వేళ శివనామ స్మరణ చేస్తూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఈ ప్రక్రియను పూర్తి చేయండి. ఇలా నిష్టగా పూజ ముగించుకున్న తర్వాత ఆ నైవేద్యం పెట్టిన పాలను ప్రసాదంగా స్వీకరించండి. ఈ పద్ధతిలో దీపం పెడితే మీ కష్టాలన్నీ తీరిపోయి ఆ భోళాశంకరుడి అనుగ్రహంతో మీకు అంతా మంచే జరుగుతుంది. మీ జీవితంలో కొత్త వెలుగులు నిండడానికి, మీ సంకల్పం నెరవేరడానికి ఈ చిన్న దీపారాధన అద్భుతంగా పనిచేస్తుంది. రేపు ఉదయమే ఈ పుణ్య కార్యాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలను, సుఖశాంతులను పొందే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.